వెల్కమ్ టు 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథంలో నుంచి 7వ పేజ్. సో మనం 6 ఎపిసోడ్స్ చేసాం. లిటరలీ దిస్ ఇస్ ద 7th ఎపిసోడ్. బట్ ప్రతిదీ అన్ని ఫన్నీవి మాట్లాడుకున్నాం, ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం. బట్ అగైన్ ద మెయిన్ థింగ్ అసలు మనం మాట్లాడుకోలేదు. అసలు ఏంటి అంటారా? స్టడీస్ గురించి. బీటెక్ మనకి ఎన్నో నేర్పిస్తుంది కదా, దాంతోపాటు స్టడీస్ని కూడా ఇస్తుంది. సో వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, వన్ గ్రేట్ థింగ్, ఒక ఇన్సిడెంట్. సో మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు, ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు, సో కాలేజ్లో ఇది ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది కదా. సో ఐ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వీ వే పార్టిసిపేటింగ్. ఒక ర్యాంప్ వాక్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 10 to 15 టీమ్స్లో నుంచి ఒక 3 to 4 పిక్ చేస్తారు. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. ఎనీహౌ నేను ఓడిపోయాను. బట్ ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆ క్వశ్చన్ ఏంటంటే, మన క్యాంపస్, మన కాలేజ్ పేరు కింద వీ హ్యావ్ ఎ ట్యాగ్ లైన్, ఫైండ్ యువర్ పాత్. సో మన ఫైండ్ యువర్ పాత్ అంటే ఎన్ని పాత్స్ ఉంటాయి అని అడిగారు. సో అప్పట్లో నా మెంటాలిటీ ఎలా అంటే, ఫైండ్ యువర్ పాత్, మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. సో నాకు నచ్చిన దారిలో నేను వెళ్తాను, ఎన్ని దారులైనా ఉండొచ్చు కదా అని నేను ఆన్సర్ ఇచ్చాను. బట్ దే హ్యావ్ రిప్లైడ్ హ్యాపీలీ దట్ నో, ఇట్స్ రాంగ్ ఆన్సర్, యూ కెన్ గో. సో వెన్ ఐ ఆస్క్డ్ దెమ్ అసలు రైట్ ఆన్సర్ ఏంటి అంటే, 4 years అయ్యాక నీకే తెలుస్తుంది అన్నారు. నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ ఆన్ మై గ్రాడ్యుయేషన్ డే ఆ సేమ్ సార్ హూ వాజ్ మై హెచ్ఓడి, ఆయన నేను ఎప్పుడైతే వెళ్ళి మళ్ళీ ఆ క్వశ్చన్ నేను అడిగాను, హీ టోల్డ్ 2 పాత్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రైట్ పాత్, ఇంకోటి వచ్చేసి రాంగ్ పాత్. నువ్వు ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావు? 4 years అయిపోయాక నువ్వు సర్టిఫికేట్తో వెళ్తున్నావు, నీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 జాబ్స్ ఉన్నాయి నీ హ్యాండ్లో. సో యూఆర్ ఇన్ ఎ రైట్ పాత్. నువ్వు చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్. అలా 2 పాత్స్ ఉన్నాయని నా 4 years అయిపోయేలోపు ఐ గాట్ ఎ గ్రేట్ లెసన్. సో బట్ ఆ 4 yearsలో కూడా నేను ఎంతో ఎంజాయ్ చేశాను, అన్నీ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, దాట్ వర్త్స్ ఎ లాట్, దాట్ మేక్స్ అస్ ఎ రియల్ ఇంజనీర్. సో మీరు బీటెక్లో ఉన్న ఎంత చూసినా, ఏం చేసినా, ఎంత ఎంజాయ్ చేసినా, సర్టిఫికేట్ మాత్రం ముఖ్యం, జాబ్ అంతకంటే ముఖ్యం. సో రెండు తీసుకుని గేట్ నుంచి బయటికి రండి. చూస్ ద రైట్ పాత్. నేను మళ్ళీ చెప్తున్నా, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.